కర్ణాటక రాజకీయం మళ్లీ ఢిల్లీ చేరింది. సీఎం పదవికి రిజైన్ చేసిన సిద్ధరామయ్య వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. నిన్న సిద్ధరామయ్య సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరగా రాత్రి 7:30 గంటలకు డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు. తదుపరి ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు విధి విధానాలపై వీరిరువురు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే సీఎల్పీ నేత, కేపీసీసీ అధ్యక్షుడి ఎంపికపైన వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది అధిష్టానం వద్ద ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉందని, తర్వాత సీఎల్పీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీఎం పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి బయలుదేరిన సిద్ధరామయ్యకు మార్గమధ్యలో ఆటంకం ఎదురైంది. ఢిల్లీలో అనుకూల వాతావరణం లేని కారణంగా ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీలో భారీ గాలివాన కొనసాగుతోంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు ఆ విమానాన్ని జైపూర్కు మళ్లించారు. వాతావరణం అనుకూలించాక ఢిల్లీకి వెళ్తారు. విమానంలో సిద్ధుతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. డీకే శివకుమార్కు ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఆయన ముహూర్తం చూసుకుంటూ ఉంటారు. తుమకూరు జిల్లాలోని కాడు సిద్ధేశ్వర మఠం కరిబసవేశ్వర స్వామీజీ ఆశీస్సులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. అజ్జయ్య ఆశీర్వాదంతో పాటు రాజగురు ద్వారకానాథ గురూజీ పెట్టిన ముహూర్తం తప్పనిసరిగా పాటిస్తారు. ఈ కారణంగానే సీఎంగా ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. అజ్జయ్య సూచనలనే 2 రోజులుగా డీకే పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకూడదని, ప్రత్యేకించి మీడియా ముందుకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అజ్జయ్య సూచించినట్లు సమాచారం. అందుకే మంగళవారం నుంచి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడడం లేదు. డీకే శివకుమార్ విశ్వసించే రాజగురు ద్వారకానాథ్ సోమవారం తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అప్పుడు బాధ్యతలు చేపడితే కనీసం 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చునని చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. కర్ణాటక రాజకీయాల్లో 5 దశాబ్దాలు ఆరితేరిన నాయకుడు సిద్ధరామయ్య ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మైనారిటీ, హిందుళిద, దళిత సామాజిక వర్గాల పేరిట 20 ఏళ్లుగా ఆయన ఉద్యమం సాగిస్తున్నారు. పదవిలో ఉన్నా లేకున్నా అహింద నేతగా కొనసాగుతున్నారు. ప్రజాదరణ మెండుగా ఉన్న సిద్ధరామయ్య భవిష్యత్ వ్యూహం ఏమిటో అంతు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 ఏళ్లు సీఎం పదవిలో కొనసాగిన ఆయనకు రాజీనామా చేయాలని అధిష్టానం సూచించింది. ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సీటు, జాతీయ కాంగ్రెస్ కమిటీలో సముచిత స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. వీటన్నింటికీ సిద్ధరామయ్య తోసిపుచ్చారు. జాతీయ రాజకీయాలలోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. సీఎం పదవికి రాజీనామా తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ఆయన రాష్ట్రంలో అత్యున్నత పదవి వదులుకున్నాక కూడా ఎమ్మెల్యేగానే ఉంటానని ఎందుకు ప్రకటించారో తెలియడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మరో 2 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మరోసారి అహింద ఉద్యమంతో అధిష్టానాన్ని ఆకట్టుకోవాలని అనుకుంటున్నారా అనే చర్చ కూడా అక్కడ జరుగుతోంది. సెక్యులర్ నేతగా పార్టీ పాలనాపరమైన అనుభవం సిద్ధరామయ్య సొంతం.